వైసీపీ వాళ్ళకి నిజంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆ పార్టీకి మద్దతు పలుకుతున్నారు అనుకుంటే వాళ్ళకి ఫేక్ ప్రాపగండా అవసరం లేదండి. కానీ వాళ్ళు ఫేక్ ప్రాపగండా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఒకటి జరిగింది, దాన్ని ఎక్స్పోజ్ చేస్తాను నేను. ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ అఫీషియల్గా నిన్న ఒక ట్వీట్ చేశారండి. ఇప్పుడే అందిన తాజా వార్త. విజనరీ బాబు గారి రోడ్ షోకి భారీ ఎత్తున హాజరైన జనం. తన 40 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ ఇంత జనసందోహాన్ని చూడలేదు అని సంభ్రమాశ్చర్యానికి అనే స్పెల్లింగ్ తప్పు రాశారు. సంభ్రమాశ్చర్యానికి గురైన ఎన్సీబీఎన్ బాబు గారు అని ఇమోజీస్ పెట్టారు. అహాహా అని నవ్వుతూ. ఓవర్ టు జేటీడీపీ అని కూడా పెట్టారు. ఎండ్ ఆఫ్ టీడీపీ అని పెట్టారు. ఇక్కడ ఒక ఫోటో వేశారు. ఈ ఫోటోలో మనకు కనిపించేది ఏమిటి? ఒక వ్యాన్ లాంటి దాంట్లో మరి చంద్రబాబు నాయుడు గారిలా కనిపిస్తుంది, కూర్చున్నారు. మిగతా జనం కూడా కూర్చున్నారు. ఎవరూ లేరు ముందు. అది అర్ధరాత్రి వేకోజామున అట్లా ఉంది. ముందు ఒక సైకిల్ మీద ఒక వ్యక్తి, ముందు ఒక స్కూటర్ మీద ఒక యువకుడు యువతి, అటుపక్కన ఒకళ్ళు ఇటు పక్కన ఒకళ్ళు నిలబడి ఉన్నారు. అంతే, ఇంకెవరు లేరు మొత్తం ఆ ఫోటోలో, ఆ విజువల్లో. సో దీన్ని చూసి ఎగతాళి చేస్తున్నారన్నమాట. ఎవరు? వైసీపీ వారు సోషల్ మీడియా ఎవరు నడుపుతారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు సజ్జల భార్గవరెడ్డి. ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఐప్యాక్, అలాగే గవర్నమెంట్లో జీతాలు ఇచ్చుకుంటూ ఉన్నటువంటి ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగులు, ఇట్లా చాలా పెద్ద బ్యాచ్ ఉన్నారు. 400-500 మంది పైగా. ఇదే పని వాళ్ళకి ఒక ఆఫీస్లో కూర్చొని చేస్తారు. వాళ్ళు రాశారండి. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, ఇటువంటి ఫొటోస్ వేసినప్పుడు ఇది అర్ధరాత్రో అపరాత్రో ఎప్పుడో వెళ్తూ ఉండొచ్చు. ఆ టైంలో ఎవరో లేకపోవచ్చు, పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అందువల్ల జనరల్గా నేను ఈ జనం లేరు ఆయన వెళ్తుంటే లాంటి వాటికి ఎప్పుడు రియాక్ట్ కాను. ఎందుకంటే అది ఎప్పుడు తీసిన ఫోటోను, ఎప్పుడు తీసిన విజువలో దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు. అందువల్ల 1-10 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటే తప్ప మనం ఇది ఫలానా వాళ్ళ మీటింగ్ జనం లేరు అనేటువంటి విజువల్ని కానీ ఫోటోను కానీ నమ్మకూడదండి. సో వీళ్ళు వేసిన ఫోటోను ఆ విధంగా నమ్మటానికి మామూలుగానే లేదు. అయితే ఇప్పుడే అందిన తాజా వార్త, విజనరీ బాబు గారు రోడ్ షోకి భారీ ఎత్తున హాజరైన జనం అని అంత వ్యంగ్యంగా రాశాడు. ఇప్పుడే అందిన వార్త అంటున్నాడు అనేది ఒకటి ఇంపార్టెంట్. రెండవది ఇంగ్లీష్లో కూడా పెట్టారు దీన్ని. అదే ఏమని పెట్టారు? ఇదే ఫోటో వేసి పెట్టారండి. సీమ్స్ ద మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ క్రిస్టల్ క్లియర్ దిస్ టైం. స్పష్టంగా తెలుస్తోందట మూడ్. ఫీల్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైఎస్ జగన్ అండ్ ఎన్సీబీఎన్స్ రోడ్ షోస్. చంద్రబాబు నాయుడు గారి రోడ్ షోలకి, జగన్మోహన్ రెడ్డి గారి రోడ్ షోలకి మధ్య తేడా చూడండి, స్పష్టంగా ఫీల్ అవ్వండి మీరు అని 2 ఫొటోస్ వేశారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడదో ఎప్పటిదో ఏమిటో తెలియదు ఒక ఫోటో వేశారు. ఏదో జనం ఉన్నారు ముందు. ఇటు పక్కన పైన తెలుగులో రాసినటువంటి ట్వీట్కి పెట్టినటువంటి ఫోటోనే మళ్ళీ పెట్టారు. అంటే ఇక్కడ ఈయనకు ఒక్కళ్ళు కూడా జనం లేరు, ఈయనకు మాత్రం జనం ఉన్నారు అనేది. అంటే అది చూడగానే ఎవరికైనా కూడా సంథింగ్ ఇస్ రాంగ్ అనిపిస్తుంది. మీరు 2 వేరు సందర్భాల్లో వేరు ఫోటోలు వేసి ఉండొచ్చు కదా, ఏముంది అందులో? జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎక్కడా జనం రాకుండా ఉండరు కదా, బలవంతంగా తోలుకొని తీసుకొచ్చి పెట్టుకున్నారు కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా. కాబట్టి అది పెద్ద విశేషం కాదు. కానీ అది కాదండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, వీరు వేసినటువంటి ఈ ఫోటో ఇది 2019 నాటిది. జనం ఉన్నారా లేరా అనేది పక్కన పెట్టండి, అసలు ఆ ఫోటోనే 2019 నాటిది. ఇది సహజంగానే తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు బయట పెట్టారు. ఇది ఎప్పటిదండి? 2019 ఏప్రిల్ 3వ తేదీ నాటిది. అప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పట్లాగానే అప్పుడు కూడా ఆయన వైఎస్ఆర్సీపీకి మెర్సినరీగా పనిచేశాడు. అది రెడ్ల రాజ్యంలో, కడప రాజ్యంలో కమ్మరెడ్లు, లేకపోతే ఇట్లాంటిది ఏదో ఒకటి సినిమా తీశాడు కదా, చెత్త సినిమా. ఆ సందర్భంలో అతను చాలా ట్వీట్లు చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఒక ట్వీట్ చేశాడు, ఇదే ఫోటో పెట్టి ట్వీట్ చేశాడండి. అది విచిత్రం. 2019లో ఏపీ పీపుల్ గాట్ అప్సెట్ బికాస్ ఆఫ్ డిలే ఇన్ లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అండ్ బాయ్కాటెడ్ హిజ్ రోడ్ షో అని ఒక వ్యంగ్యంగా ఒక ట్వీట్ చేశాడు. ఆ సినిమా చెత్త సినిమా ఏదో తీశాడు కదా లక్ష్మీస్ ఎన్టీఆర్ అని, అది రిలీజ్ కావడం లేదు. అందువల్ల జనం అప్సెట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లకి రావడం లేదు. సో 2019 ఏప్రిల్ 3 నాటిదన్నమాట. అప్పుడు కూడా ఇది అసందర్భంగా వేసింది తీసిందే, అది పక్కన పెట్టండి. 2019 నాటి ఫోటో అని ఇప్పుడు తాజా ఫోటో అన్నట్టుగా ఇప్పుడే అందిన తాజా వార్త అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చొని ఒక 500 మంది జనాన్ని పెట్టుకొని ఒక ఫేక్ ట్వీట్ని చేసి జనంలోకి వదిలి ఇది చూసి జనం మోసపోతారు అని చెప్పి అనుకుంటున్నారంటే, ఏ స్థితిలో వైసీపీ పార్టీ ఉన్నది, ఏ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఏ స్థితిలో ఆ పార్టీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నాడు, ఏ స్థితిలో ఆ భార్గవరెడ్డి అనేటువంటి యువకుడు ఇంత పెద్ద టీం నడుపుతున్నాడు, కొన్ని 100 మందిని పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెలలా అని అనుకుంటున్నాడు. ఎంత ధైర్యం! జనాన్ని మోసం చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు, దొంగ ట్వీట్లు పెట్టి 2019 నాటి ఫోటో తీసుకొచ్చి పెట్టి
అని అనుకుంటున్నాడు అంటే దాన్ని బట్టి వైఎస్ఆర్సీపీ వారు ఎంత డెస్పరేట్గా ఉన్నారు అనేది అందరూ అర్థం చేసుకోవచ్చండి.